గాయత్రి వెయిట్ ఆర్ యు మ్యాడ్? నిన్ను పాపని కాపాడడానికి అన్ని పనులు వదిలేసి ఇక్కడికి వచ్చాను. నన్ను అనుమానిస్తున్నావా? మమ్మల్ని కాపాడడానికి నువ్వు అన్ని పనులు వదులుకొని వచ్చేవా? నేనిక్కడే ఉన్నానని నీకనే తెలుసు, నేను నీతో చెప్పలేదే. మరి ఎలా నువ్వు ఈ చోటుకి కరెక్ట్ గా వచ్చేవి రాము? అంటే అన్నిటికీ కారణం చెప్పడిగింది. నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించేది నువ్వేనా? అవును, నేనే. మరి చెంగయ్య సార్ని చంపింది నేనే. శ్వాసించిన బిడ్డల కోసం, శ్వాస విడిచిన బిడ్డల కోసం. ఇలా మాట్లాడే కదా అందరి మనసులో దోచుకున్నారు. మీరు బిడ్డ అనే ప్రతిసారి నా మీద మీకు అంత ప్రేమ అని చిన్నప్పుడు సంతోషించేవాడిని. ఆ తర్వాత తెలిసింది మీరు బిడ్డ అన్నది నన్ను కాదు, ఈ రాష్ట్ర ప్రజల్ని అని. ఒక సాధారణ కౌన్సిలర్ కొడుకు కాన్వెంట్లో చదువుకుంటే ఓ సీఎం కొడుకునైన నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఒక సీఎం అయ్యుండి ఎంత సింపుల్గా ఉన్నారు అని నలుగురు చెప్పుకోవడం కోసం. వారసత్వ రాజకీయాలు ఉండకూడదని ఓ పనికిరాని లక్ష్యం. ఆ తొక్కలో లక్ష్యం కోసం 5 ఏళ్లప్పుడే హాస్టల్లో జాయిన్ చేసి నన్ను చదివించారు. నేను మీతో ఉంటే మీకు దక్కే మాలలు, మర్యాద, సెల్యూట్ ఇవన్నీ నాకు దక్కుతాయనేగా. నాన్న,